వృషభ రాశి వారికి 1వ తారీఖు మార్చి నెల 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 25 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి తీసుకున్నట్టయితే జన్మల్లోనే గురుని యొక్క సంచారము ద్వితీయ జన్మాలలో అంటే కుజుని యొక్క సంచారం నిజానికి ద్వితీయ స్థానంలో ఉన్నది, కానీ వక్రగతి కారణంగా మరలా జన్మ ఫలితాలు కూడా చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే వృషభ రాశి వారికి పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నదండి. అలాగే దశమ స్థానంలో శని రవి యొక్క సంచారం జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో బుధ రాహు శుక్రగ్రహాలు సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా మనం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వృషభ రాశి వారికి ఉన్నది. తద్వారా వీరు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, గురుడు జన్మంలో గురువు కానీ జన్మ ద్వితీయ స్థానాలలో సంచరించేటటువంటి కుజుని వల్ల కానీ శుభప్రదమైన ఫలితాలు ఆశించడానికి ఏమీ లేవండి. జన్మంలో యోగించరు, కుజుడు ద్వితీయంలో యోగించడు. జన్మంలో ఉన్నటువంటి గురుడు యోగించడు, జన్మంలోనూ ద్వితీయంలోనూ ఉన్నటువంటి కుజుని వలన కూడా ఏ విధమైనటువంటి యోగించజాలరు. కాకపోతే ద్వితీయంలో కుజుని యొక్క సంచారం 5 రోజులు మాత్రం మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, కుటుంబంలో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, చదువు మీద శ్రద్ధ పట్టకపోవటం, ఆటలు ఆడటం, దెబ్బలు తగిలించుకోవటం, కొంచెం అనవసరమైనటువంటి వ్యయం, ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు ద్వితీయ స్థానంలో సంచరించేటువంటి కాలంలో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 5వ స్థానంలో కేతు సంచారం కూడా మనకు ఆశించినటువంటి శుభ ఫలితాలు ఇవ్వకపోగా, ఈ కేతువు కూడా పిల్లల మీద, మన యొక్క సంతానం మీద వాళ్ళకి శ్రద్ధ తగ్గేటట్టుగాను, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, దెబ్బలు తగిలించుకోవటము, దాని గురించి కొంత అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటము, ఈ విధమైనటువంటి దేవుడి మీద కూడా భక్తి కూడా నిలబడకపోవటము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కేతు పంచమ స్థాన చలనం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో శని సంచారాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే యోగించజాలదండి. ఉద్యోగ విషయంలో అనేక రకాలైనటువంటి చిక్కులు వస్తూ ఉంటాయి. శ్రమకి తగినటువంటి ఫలితం ఉండదు. అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, అంటే గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు. గవర్నమెంట్ జాబ్లో మనం పెట్టుబడి పెట్టేది ఏముండదు కాబట్టి నెలవారీ జీతం బాగానే వస్తూ ఉంటుంది. కానీ అక్కడ కూడా ఏంటంటే, మన బాస్ మనం చేసినటువంటి పనిని అంత మెచ్చుకోకపోవటము, ఇది కొంచెం సరిగా చేయని ఆయన అని చెప్పి కాస్త మందలించడం లాంటి పనులు జరిగే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది శని యొక్క సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. కాకపోతే రవి యొక్క సంచారం మాత్రం దశమ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అక్కడ ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో లేదా వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో ఒక గౌరవము, ఒక కమాండింగు, కొంచెం ఆదాయం పెరగటము, ఇట్లాంటివన్నిటికీ కూడా ఆరోగ్యం బాగుంటము, ఇవన్నీ కూడా రవి వలన మనకి ఒకవేళ ప్రభుత్వోద్యోగం చేస్తున్నాము, మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు, మనతో సమాన స్థాయిలో ఉన్నటువంటి వారు, మనకంటే క్రింద పని చేసేటటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మనకు సహాయ సహకారాలు అందించటం, అవన్నీ కూడా మొత్తం మీద రవి దశమస్థాన సంచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు చాలా యోగకరంగా ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. ఏంటంటే రాహువు, బుధుడు, శుక్రుడు. ఈ ఏకాదశ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నప్పటికీ కూడా యోగిస్తాయి. అయితే శుక్రుడు ఒక్కరోజు మాత్రం ఉండి మరలా వక్రగతి పొందిన కారణంగా మళ్ళీ దశమ స్థానంలోకి వచ్చినా కూడా ఆ ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఆ ఫలితాలు చెప్పుకున్నప్పటికీ శుక్రుడు ఏకాదశంలో ఉన్నా దశమ స్థానంలో ఉన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. తద్వారా మనసంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కళారంగాల్లో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, లలిత కళలకు సంబంధించి ఏ వృత్తిలో ఉన్న వారికైనా శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మరికొంత ఆదాయం పెరగ కావచ్చు, లేదా మరికొక పేరు ప్రఖ్యాతులు రావచ్చు. అలాగే బుధుని వలన ఆదాయం పెరుగుతుంది. వారి యొక్క తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. ఒక పనిలో నైపుణ్యం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా బుధుని వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే రాహు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అన్ని లాభము, ఏది ముట్టుకున్నప్పటికీ కూడా దిగ్విజయంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ వృషభ రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే మీకు కుజుడు కొద్దిగా ఒక 5 రోజుల పాటు యోగించినప్పటికీ ఇక్కడ మీకు రవి అనుకూలిస్తున్నారు 2 గ్రహాలు, బుధుడు, రాహువు, శుక్రుడు 3 గ్రహాలు, అంటే 4.5 గ్రహాలు అనుకోండి.
అదే 4.5 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఇక్కడ వృషభ రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. నెలంతా కూడా ఆహ్లాదంగా జరుగుతుంది. మీరు కూడా ఇందులో పెట్టుబడి పెట్టాలన్నా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి నిరభ్యంతరంగా పెట్టచ్చు, ముందుకు వెళ్ళవచ్చు. ఏమీ ఆలోచించవలసినటువంటి పని లేదు. గోచార రీత్యా మాత్రం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. కానీ మనం ఏదో చెప్పాను కదా, ఏదో గురువుగారు చెప్పారు అని చెప్పేసి దూకేయడం కాదండి. జాతకాన్ని కూడా చూసుకోండి. అక్కడ కూడా మంచి సమయం నడుస్తుందా లేదా అని దాన్ని చూసుకోకుండా గోచారాన్నే ఆధారంగా చేసుకుని ముందుకు దూకితే మాత్రం మనం పెట్టుబడి పెట్టడము అట్లాంటి పనులు చేస్తే కొన్ని సందర్భాలలో వికటించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి ముందు జాతకంతో సరిచూసుకుని అప్పుడు మాత్రమే మీరు పెట్టుబడి పెట్టిన ఒక మాట ఎవరితోనో మాట్లాడినా లేకపోతే ఎవరితో భాగస్వామ్యంలో చేరినా అవన్నీ కూడా ఆచితూచి చేసుకోండి. చక్కటి ఫలితాలన్నీ పొందుతారు. ఒకవేళ ప్రతికూలమైన గ్రహాలు ఏమైనా ఉంటాయి, మనం చెప్పుకుంటున్నట్టుగానే ఎవరు ఏమైనా అనుకోనండి, కొంతమంది అనేక రకాల దేవుళ్ళు చెప్తుంటారు. అంటే అదేమి అంతా అంటే నా దృష్టిలో ఇది కాంట్రవర్సీ చేయమాకండి. నా దృష్టిలో ఆ దేవుడు ఈ దేవుడు అని ఏమీ లేదండి. ఏకో విష్ణు మహద్భూతం పృథుగ్భూతాన్ని అనేది సహా అందరు దేవుళ్ళు ఒకటే. ఆయా అవసరాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో ఆయా అవతారాలు ఎత్తుతారు. కాబట్టి ఏ దేవుణ్ణి పూజించినా కూడా అన్నీ చేరేది ఒకే దేవుడని చెప్పుకున్నాం కదా, ఆయనకే చెందుతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏది చేసినప్పటికీ కూడా ఆ నమస్కారం కేశవం అంటే కేశవుడికి అంటే ఆ విష్ణుమూర్తికి చెందుతాయి. అంచేత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. కాకపోతే నవగ్రహాలు కేవలము దీనికోసమే మన యొక్క జీవితాన్ని నడపడం కోసమే ఏర్పడినటువంటివి. కాబట్టి మనకు ఫలితాలు ఇచ్చేటటువంటి డైరెక్ట్గా అవే. కాబట్టి మీరు నవగ్రహాలను మర్చిపోకండి, అది ప్రార్థించుకోవడం చక్కటి ఫలితాలను పొందుతారు. శుభం.